ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసములో ప్రార్థన అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనం ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము హీలింగ్ అండ్ రెస్టరేషన్, స్వస్థత మరియు పునఃస్థాపన. మరి మన యొక్క జీవితాల్లో అనేకులము రోగులు అవ్వటము, లేకపోతే అస్వస్థతకు గురి అవ్వటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అనేక వైరస్ల వలన కావచ్చు, లేకపోతే అనేక కారణాల వలన మనము రోగులం అవ్వచ్చు, లేకపోతే అస్వస్థత గురి అవ్వచ్చు. కాబట్టి బైబిల్లో ఏ రీతిగా స్వస్థతను తిరిగి పొందవచ్చు, దాని గురించి మళ్ళా తిరిగి మామూలు స్థితికి రావటం అనేటువంటిది రెస్టరేషన్, నార్మల్ స్థితికి రావటం, రికవరీ అన్నటువంటి దాని విషయమై మరి మనం బైబిల్లో ఒక మంచి వాక్యం చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యాకోబు రాసినటువంటి పత్రికలో, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందామండి. జేమ్స్ చాప్టర్ 5 verses 14 and 15. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రతి పాపంలో ప్రతి ఒక్క మరి రోగములు వీటన్నిటికి కూడా కారణములు మరి పాపములు అని కూడా బైబిల్ సెలవిస్తుంది పిల్లలు. ఇఫ్ ఎనీవన్ is any sick among you, వీళ్ళు ఎవడైనా రోగి అయి ఉన్నాడా? పిల్లలారా, ఒకవేళ అటువంటి రోగగ్రస్తులం అవ్వవచ్చు అనేక రీతులుగా ఈ దినాలలో. మరి కొన్ని కామన్ డిసీజెస్, మరి డయాబెటిక్స్ అనేటటువంటిది, థైరాయిడ్ అనేటటువంటిది, మరి ఈరోజు భయంకరమైనటువంటి క్యాన్సర్ అనేటటువంటి అనేక రకములైనటువంటి కీళ్ళ నొప్పులు, లేకపోతే బ్యాక్ పెయిన్స్, లేకపోతే డ్యూ టు సమ్ యాక్సిడెంట్స్, సమ్ సార్ట్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఇష్యూస్, ఈ రీతిగా పిల్లారా అనేక విధములుగా పిల్లారా మామూలుగా ఉండటానికి బదులుగా ఆ రోగి అయి ఉన్నాడా? మరి చేయవలసినటువంటిది ఏంటి అంటే మరి ఇక్కడ చక్కగా సంఘము పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున, ఎక్కడండి? యేసు నామంలో, ప్రభు నామంలో స్వస్థత, రాఫే. మరి ఆ ప్రభు నామమున అతనికి నూనె రాచి అతనికి ప్రార్థన చేయవాలని అని చెప్పి సంఘములో ఈ యొక్క మరి దిస్ ప్యాసేజ్ ఇన్వైట్స్ us టు కన్సిడర్ ద హీలింగ్ పవర్ ఆఫ్ ప్రేయర్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ సంఘంలో ప్రియులారా, ఇది ముఖ్యంగా మరి సంఘంలో ఉన్నటువంటి వారికి, సహవాసంలో ఉన్నటువంటి వారికి, మరి సంఘాలలో సహవాసాలలో మరి ఎల్డర్స్ ఉంటారు. పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్, చర్చిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి, మరి డీకన్స్ అయితేనేవండి, ఎల్డర్స్ అయితేనేవండి, మరి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, డిఫరెంట్ రోల్స్ ఉంటుంటాయి. మరి వారు ప్రియులారా మరి ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఎంఫసైజ్ ద గ్రేస్ ఫిల్డ్ నేచర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మరి ఈ యొక్క స్వస్థతలో మీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పి ప్రభు వారు తరచుగా చెప్పటం మనం చూస్తాం. గో ఇన్ పీస్, నీ యొక్క విశ్వాసం. కాబట్టి పిల్లరా, ఈ యొక్క మరి స్వస్థతలు జరగాలి అంటే మరి పర్సనల్గా యువర్ ఫెయిత్ ఇన్ గాడ్,
దట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. అంతేకాకుండా ఒక సంఘముగా ఉంటున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్స్ వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేయటం. కొన్ని సంఘాల్లో ఇది ఇంకా ఈ పద్ధతి ఉంటున్నది పిల్లరా. ఏదో ఒక వన్ మ్యాన్ షో కాదు కానీ పిల్లరా, ఎల్డర్స్ నాయకులు అందరూ కలిసి ప్రార్థన చేయటం, నూనె రాసి ప్రార్థన చేయటం కూడా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటిది. మొట్టమొదటిది హీలింగ్, ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరింగ్ హెల్త్ ఆర్ హోల్నెస్. మరి సంపూర్ణ ఆరోగ్యము, లేకపోతే ఆ యొక్క ఆరోగ్యాన్ని పిల్లరా, హెల్త్ ఆఫ్ రెస్టోరింగ్ హెల్త్. మనం ఎవరన్నా సిక్ అయినప్పుడు విష్ స్పీడీ రికవరీ అని చెప్పి అంటుంటాం. త్వరగా కోలుకోవాలి, తిరిగి మరలా మామూలు స్థితికి, యథాస్థితికి రావాలా. ఈ యొక్క ఏదన్నా సరే మనము జ్వరం కానివ్వండి, లేకపోతే ఆయాసం కానివ్వండి, లేకపోతే అనేక విధములైనటువంటి రుగ్మతలు, అనేక విధములైనటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా ఏంటంటే మా నార్మల్ స్థితిలో ఉండలేము. కొంతమంది నేను ఈరోజు పని చేయలేను అని చెప్పారు, సిక్ లీవ్ అని చెప్పి ఉండదు పిల్లల. కాబట్టి ఆ రీతిగా మరి వారు కొన్ని నార్మల్ స్థితిలో లేకుండా ఉండటం వలన మరి వారిలో ఎంతో డిస్కంఫర్ట్ అనేటటువంటిది, అన్ఈజీనెస్, చక్కగా అందరితో కలిసి మాట్లాడలేరు. మరి బైబిల్లో 12 ఏళ్ల నుంచి రక్తస్రావపు ఆ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని చూస్తున్నాం. ఇష్యూ ఆఫ్ బ్లడ్. ఎంతో అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక తిప్పలు పడి ఎంతో వ్యయం చేస్తుంది, కానీ మరింత సంకటపడింది అని చెప్పి చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఉపశమనం కోసం, రిలీఫ్ కోసం, రికవరీ కోసం, రెస్టరేషన్ కోసం విల్ బి ఆఫ్టర్ సో మెనీ థింగ్స్. వీళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు పిల్లరా, ఇదిగో పలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వన్, సూపర్ స్పెషాలిటీ, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఈనాడు ఉంటున్నారు. మరి అనేక రీతులుగా వాళ్ళు మరి ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి అనేక కేసులు వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి దే నో హౌ టు మరి ఆ సైంటిఫిక్ వేలో ఆ మెడికల్ మరి అలోపతి అవ్వచ్చు, మరి నాడు అనేక విధములైనటువంటి ట్రీట్మెంట్స్ హోమియోపతి ద్వారా, లేకపోతే ఆయుర్వేదిక్ వనమూలికలతోటి కానివ్వండి, ఈ రీతిగా అనేక వాటితోటి మరి పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి వైద్య ప్రాక్టీసెస్ ఉంటున్నవి. ఇవన్నీ కూడా ఏంటి అంటే టు మేక్ పర్సన్ బెటర్, బెటర్మెంట్, మరి సంపూర్ణంగా రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ హోల్నెస్, సంపూర్ణంగా మరి మామూలు స్థితికి రావటం అనేటువంటిది. రెండవదిగా రెస్టరేషన్, రిటర్నింగ్ సంథింగ్ టు యువర్ ఫార్మర్ స్టేట్. మంచి ఆరోగ్యముగా ఉండేటటువంటి వ్యక్తి అనారోగ్యమునకు గురి అయినప్పుడు వారు మరలా పిల్లల తిరిగి మరి మామూలు స్థితికి తెచ్చేటటువంటి పద్ధతి పిల్లరా, మరి దానిని రెస్టరేషన్ అని చెప్పి అంటున్నాము. స్వస్థత జరగటము, మరలా తిరిగి రెస్టరేషన్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. బైబిల్ కూడా దీని గురించి మరి ఎంతో తేటగా చెప్తున్నది పిల్లరా. ఇక్కడ మరి యాకోబు 5:14 చూస్తే ప్రార్థన మన నమ్మకానికి ప్రధానమైనటువంటిది అని చెప్పి మనం చూస్తున్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అతన్ని స్వస్థపరచును. ప్రేయర్ ఈజ్ సెంట్రల్ టు అవర్ ఫెయిత్ అండ్ బ్రింగ్స్ హీలింగ్ త్రూ కమ్యూనల్ సపోర్ట్. మరి ఆ విశ్వాసము వ్యక్తిగతంగా మనకు ఆ యొక్క విశ్వాసం అవసరము, అంతేకాకుండా మరి మద్దతు కూడా అవసరం పిల్లరా. చికిత్స ద్వారా మరి వైద్యుల యొక్క అవసరం, నర్సెస్, మరి ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, మరి గృహంలో కూడా పిల్లల ప్రాపర్ కేర్ చేసుకునేటటువంటి వాళ్ళ అవసరం. వీళ్ళందరి యొక్క సహకారంతో వీ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ కండిషన్ పిల్లరా. కాబట్టి ఈ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన వారిని స్వస్థపరచునని చెప్పి వాక్యంలో చూస్తున్నాము. అంతేకాకుండా రోల్ ఆఫ్ ఫెయిత్, మరి విశ్వాసం పిల్లరా. మార్కు సువార్త 11:24 అక్కడ చూస్తే మరి ప్రభు వారు చెప్తుండ్రు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు వారు చెప్పుచున్నట్టు మాటలు పిల్లరా. Therefore I say unto you, what things soever ye desire when ye pray, believe that ye receive them and ye shall have them. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి.
కాబట్టి ఇప్పుడు మనకు ఎటువంటి కోరికలు మరి ఆ ఆ ఆ యొక్క రక్తస్రావంతో కలిగినటువంటి ఆమె వెళ్ళి యేసు ప్రభు యొక్క ఆ యొక్క కొంగు అది పట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అన్నటువంటి నమ్మకం దృఢ వాంఛ వచ్చి ఉంటున్నది. కాబట్టి వెళ్ళి అది వస్త్రం తాకగానే అడ్వాన్స్ వెంటనే ఆమెలో స్వస్థత రావటం అనేది మనం చూస్తున్నాము. ఆ యొక్క ఆ కేసులో మరి విశ్వాసంతో పుట్టారు. మరి పుట్టుక నుంచి కూడా గుడ్డివాడై ఉన్నటువంటి వాడు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హ్యావ్ మర్సీ ఆన్ మీ, హ్యావ్ మర్సీ, నన్ను కరుణించు ప్రభు, స్వస్థపరచు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి మరి తాకి ఆయన మరి యేసు దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయనలో స్వస్థత రావటం మనం చూస్తున్నాము. కాబట్టి విశ్వాసం పిల్లల చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు అడుగు వాటిని అన్నింటిని కూడా మనం పొందామని చెప్పి నమ్మాలా, అప్పుడు అవి మనకు కలగటం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆ ఫెయిత్ యాక్టివేట్స్ గాడ్స్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్, ఎంకరేజింగ్ బిలీవర్స్ టు స్ట్రెంగ్తెన్ దేర్ ఫెయిత్. కాబట్టి పిల్లలు విశ్వాసం మనల్ని మరి స్వస్థతలోనికి నడిపిస్తుంది. మరి ఎంతగా దేవునిలో ఇంకా నమ్మకం ఉంచటానికి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి నడిపిస్తుంది. మరి అంతేకాకుండా ద అష్యూరెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఇక్కడ మరి ఆ స్వస్థత లేకపోతే క్షమాపణ కూడా పిల్లారా విశ్వాస, ఇక్కడ యాకోబు 5:15 చూస్తే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. కాబట్టి పిల్లలు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతని లేపుతాడు. అతడు పాపములు చేసినటువంటి వాడైతే పాప క్షమాపణ పిల్లల అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రక్షణనిచ్చే మరి పాపపు క్షమాపణ, పాపం నుంచి విడుదల మన యొక్క జీవితంలో ముఖ్యంగా పిల్లల మరి శారీరక బలహీనతలు, అస్వస్థతలు, రోగములు అవే కాకుండా పిల్లరా ముఖ్యంగా మనలో ఉన్నటువంటి యొక్క కుదరని రోగములు, మనకు ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్, ఆ యొక్క పిల్లల మనశ్శాంతి లేకుండా ఉండటము, అంతరంగంలో ఒక గ్యాప్ అనేటటువంటిది, శూన్యం అనేటటువంటిది ఉండటము, ఆ దేవునితో మంచి సంబంధం లేకుండా ఉండటము, ఇవన్నీ కూడా పిల్లరా మనిషిని ఎంతగా మరి కలత చెందేటటువంటి రీతిగా, కలవరపడేటటువంటి రీతిగా చేస్తుంటది. కాబట్టి విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఆ రోగం నుంచి స్వస్థత అనేటటువంటిదే కాదు, కానీ మరి మనల్ని ఎంతగా పిల్లరా మరి ఆ శక్తివంతులను చేస్తుంది. పాపముల నుంచి ఆ క్షమాపణ అనేటువంటిది కూడా రావటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి హీలింగ్ ఈజ్ టైడ్ టు ఫర్గివ్నెస్, సిన్ కెన్ హిండర్ అవర్ హోల్నెస్. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం పిల్లారా. మరి మన యొక్క మరి ఈ యొక్క రోగములు కానివ్వండి, ఏవైనా సరే మరి అవి ఈ యొక్క క్షమాపణతోటి పాపములు పిల్లారా. ఈనాడు పాపంలే మనల్ని అనేక రీతులుగా అనేక రకములైనటువంటి బలహీనతలు లేకపోతే రుగ్మతలకు ఇవన్నిటికీ మరి కారణము. కాబట్టి క్షమాపణ అవసరం మన యొక్క జీవితంలో. పాపం నుంచి విడుదల, సిన్ కెన్ హిండర్ అవర్ హోల్నెస్, మనం సంపూర్ణంగా ఆ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, లేకపోతే అంతా బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అన్నీ కూడా పిల్లల చక్కగా ఉండాలి అంటే మరి పాప క్షమాపణ అవసరము, స్వస్థత అవసరము. అప్పుడు మనం ఎంతగా దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కనపరుస్తాం, హెచ్చిస్తాం పిల్లల. కాబట్టి ఈ రెండు కూడా హీలింగ్ అండ్ రెస్టరేషన్, they calls us to a community of prayer, faith and forgiveness, reflecting God's grace in our lives. కాబట్టి ఇవి మరి వ్యక్తిగతంగా మన యొక్క ప్రార్థనలు, అంతేకాకుండా దైవ సేవకులు, పెద్దలు వారి దగ్గరతోటి వెళ్ళి వారితోటి కూడా అనాయింటెడ్ పీపుల్ పిల్లరా నూనెతో కొంతమంది రాసి ప్రార్థన చేస్తారా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎంతగా స్వస్థత కలుగజేస్తాయి. అంతేకాకుండా మరి ప్రభువారు కూడా స్వస్థపరచడమే కాకుండా నీ పాపములు క్షమించబడినవి అని చెప్పటం మనం చూస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో లింక్డ్ పిల్లారా. కాబట్టి మన యొక్క జీవితంలో పాపంలో రహితమైనటువంటి జీవితం జీవించాం. ఒకప్పుడు ఎంత పాపపు స్వభావం, ఆదాము యొక్క ఆ పాపపు అవి మన యొక్క జీవితంలోనికి వచ్చి ఉంటున్నవి. ఇన్హెరిటెడ్ ద సిన్ఫుల్ నేచర్
ఫ్రమ్ యాడమ్. మరి ఆ రీతిగా పిల్లలు ఆ పాపపు స్వభావం, పాపపు ఆ యొక్క స్వనీతి అనేటటువంటిది, ఆ యొక్క పాపములు, స్వలాభములు, స్వచిత్తములు, ఆ యొక్క స్వార్థము, ఇవన్నీ కూడా పిల్లారా మరి ఆ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన యొక్క జీవితాన్ని మారుస్తాడు, హృదయం మారుస్తాడు. హృదయం నుంచి మంచి రావటం, జీవధారలు రావటం, శక్తివంతం రావటం. ఎంతమంది పిల్లారా ఎటువంటి కుదరని రోగముల నుంచి ఆ దేవుడు స్వస్థపరచడం అనేది మనం చూస్తున్నాము. ఆ రీతిగా చేయటానికి దేవుడు మరి మనకు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి ఈరోజు మరి తండ్రి యొక్క ఆ హీలింగ్ అండ్ రెస్టరేషన్ అనేటువంటి దాని మీద, అంశం మీద తండ్రి ధ్యానం చేసి ఉంటున్నాం. వినచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు ఎటువంటి అనారోగ్యానికి గురి అయింటారు యేసు నామములో వారికి స్వస్థత ఇచ్చేయండి. ముఖ్యంగా పాపముల నుంచి ప్రభువా, దేవా తండ్రి, పాప క్షమాపణ ప్రభు, పాపముల నుంచి విడుదల, డెలివరెన్స్ దయచేయండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, సంపూర్ణంగా ప్రభు తండ్రి, తండ్రి, తండ్రి మరి ప్రభు రక్షణ చేత పాప క్షమాపణ ప్రభు మరి దగ్గర తండ్రి దయచేసి ప్రభు మరి తండ్రి, తండ్రి వారిని ప్రభు మరలా మామూలు స్థితికి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం. మరి దగ్గర నాయన తండ్రి ఆ యొక్క మంచి ఆరోగ్యంతో మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, మిమ్మల్ని పొగట్టడానికి, మరి సేవించడానికి మీరు నడిపించమని దయగల నాయన ప్రేమ గల ప్రభు తండ్రి మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరు కూడా వందనాలండి. వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే ఈ లింక్ని ఇతరులకు షేర్ చేసి మరి యొక్క పరిచయంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.